ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు ఖుషి క్యూటీ తెలుగు బ్లాగ్స్. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము అండ్ టైం ఇప్పుడు అంటే 2:30 అవుతుంది. బయట ఎండ చూసారా ఎంత ఉందనేసి. సో ఈ ఎండలో మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? డీమార్ట్‌కి వెళ్తున్నాం గ్రోసరీస్ షాపింగ్ కోసం. ఆల్మోస్ట్ అరౌండ్ 6 to 7 months అయినాక డీమార్ట్‌కి వెళ్తున్నాము. సో అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని గ్రోసరీస్ కోసం వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ ఎండ ఎక్కువ అయ్యేసరికి మేము ఆటో పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఓలాలో చూసారా మీరు, మనకు అండ్ డ్రైవర్ మధ్యన ఇలా షీల్డ్ లా పెట్టేసి ఉంటారు అండ్ ఓన్లీ 2 members అలౌడ్ అన్నమాట. అండ్ ఇక్కడైతే మేము డీమార్ట్‌కి అయితే వచ్చేసాము. జనాలు చూసారా ఎప్పుడులానే కోవిడ్ ముందు ఎలా ఉన్నిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ ఇది ఆఫ్టర్‌నూన్ కూడా ఇలాగే ఉన్నారు. ఏ మాత్రం జనాలు తగ్గలేదండి. అండ్ వీళ్ళైతే నీట్‌గా శానిటైజర్ అండ్ టెంపరేచర్ అని చెక్ చేసే లోపల అయితే వదులుతున్నారు. అండ్ కిడ్స్ బిలో 10 years ఆర్ నాట్ అలౌడ్ అంట. అండ్ ఇక్కడ మా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏమంటే మేము ఇక్కడికి వచ్చిందే మెయిన్ రీజన్ అంటే గ్రోసరీ షాపింగ్ కోసమని. ఇక్కడ ఏమంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం డైలీ నీడ్స్ అండ్ గ్రోసరీస్ అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఎక్కువ మంది ఉండేసరికి మేము ఏమీ తీసుకోలేకపోయాము. డైరెక్ట్‌గా ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్ళిపోయాము. ఏదైనా కొత్త స్టాక్స్ ఉందేమో అని చూద్దాం అనేసి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్‌లో అయితే మనకి స్టేషనరీస్ అవన్నీ ఉంటాయి. స్టేషనరీస్ అయితే చాలా బాగా స్టాక్ వచ్చినాయి. కొత్తవన్నీ స్కూల్ కిడ్స్‌కన్నీ చాలా బాగొచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ శాండిల్స్ ఉంటాయి కదా! అవి చాలా రీజనబుల్ రేట్స్‌లో దొరుకుతాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంటాయి ఇక్కడ. సో అందుకని ఏదైనా కొత్త వెరైటీస్ వచ్చినాయేమో అని చూస్తూ ఉన్నాం ఇక్కడ. కానీ నాకైతే ఏ వెరైటీస్ ఏమి కొత్తగా కనిపియలేదు. కోవిడ్ ముందు ఏదైతే మేము చూసామో సేమ్ ఉన్నాయన్నమాట ఇంకా కూడా స్టాక్. కిడ్స్ శాండిల్స్‌లో అయితే ఏం కొత్తవి ఏం అసలు లేవు. అండ్ ఇక్కడ అక్కడక్కడ శానిటైజర్స్ కూడా పెట్టారు. సో కస్టమర్స్‌కన్నీ అందరికి యూజ్ చేసుకోవచ్చనేలా. అండ్ ఇక్కడ లేడీస్ శాండిల్స్, జెంట్స్ శాండిల్స్ అన్నీ ఉంటాయి. ఇదేదో నాకీ కొత్త స్టాక్‌లా అనిపిచ్చింది శాండిల్స్. ఇంతకుముందు ఇదెప్పుడు చూడలేదు. సో ఇది కొత్త స్టాక్ అనేలా ఉంది. అండ్ ఇక్కడ న్యూ బోర్న్ బేబీస్‌కి శాండిల్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపిచ్చింది ఇది చూస్తుంటే. బుజ్జి బుజ్జిగా బాగున్నాయి. అండ్ బయటకు ఇది 99 ఓన్లీ కాబట్టి బయట మనకి ఎక్కువ ఉంటాయి కాస్ట్. ఇక్కడైతే బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్‌లో కూడా ఉంది. అండ్ ఇక్కడ లేడీస్ చెప్పల్స్‌కి అండ్ షూస్‌కొచ్చామంటే ఇదేదో కొత్తగా కొత్త మోడల్‌గా ఉన్నింది. ఇంకా అన్నీ సేమ్ అవే ఉన్నాయి. ఇవి 2 లేయర్స్ మాత్రం ఏదో కొత్తగా అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చి మేము క్లాత్స్ సెక్షన్‌కొచ్చాం. సేమ్ ఫ్లోర్‌లో ఉంటుంది. లేడీస్ ఇది 99 అంతే. ఎప్పుడొచ్చినా ఈ స్టాక్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. వెరైటీస్‌గా ఉంటాయి. టీ షర్ట్స్ సాఫ్ట్ మెటీరియల్, గ్రాండ్‌గా అయితే ఉండదు కానీ బావుంటాయి చూడడానికి అండ్ వేర్ చేయడానికి కూడా చాలా బావుంటాయి. అండ్ ఇవొచ్చేసి ఫ్యాన్సీ టాప్స్ 99, 199, 299, 399, 499, 599 వరకు ఉంటాయి. అండ్ క్లాత్ కూడా చాలా బావుంటాయి. నాకి చాలా నచ్చుతుంది ఈ వెరైటీస్‌లో. కాస్ట్ ఎక్కువగా ఉండదు అండ్ క్వాలిటీ అంతా కూడా చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ జీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. 299, 399 లోనే ఉంటుంది. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంటుంది.
బయట కంటే ఇక్కడ మనకు రీజనబుల్ రేట్‌గా క్వాలిటీతో చాలా బాగా దొరుకుతుంది. అండ్ ఇదైతే మేము కిడ్స్ సెక్షన్‌కొచ్చేసాము. ఇవైతే ఫ్రాక్స్ అన్నమాట కిడ్స్‌కి. లాంగ్ ఫ్రాక్స్, నీ లెంగ్త్ ఫ్రాక్ అలా ఉంటాయి కదా! సో, అలాంటివి. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చుతుంది. ఇవి తీసుకున్నాను కూడా ఇంతకుముందు నేను. ఆహ్, చాలా బాగుంటాయి క్వాలిటీ అండ్ క్లాత్ మెటీరియల్ అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. ఇవి కూడా అంతే 299, 199 ఇంకా స్టార్ట్ అయ్యి మనకి 599 వరకు ఉంటాయి. 599కి ఇంకా ఎక్కువ ఉండదన్నమాట. సో, రీజనబుల్‌గా ఉంటుంది. అండ్ ఈ బాల్స్ ఫస్ట్ టైమ్ చూస్తున్నాను డీమార్ట్‌లో నేను. అండ్ రీజనబుల్ ప్రైస్‌గా కూడా అనిపించింది నాకు. బయటైతే 200 సంథింగ్ అలా ఉంటుంది కదా! ఇక్కడైతే 179 అలా ఉంది. అండ్ క్యాప్స్, సాక్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ అనిపిస్తుంది. మార్కెట్‌లో కూడా ఇది ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ 79కి 3 పేర్ సాక్స్ వస్తుంది. అండ్ ఇదొచ్చేసి ఇన్‌ఫాంట్స్ చిన్న న్యూ బోర్న్ బేబీస్‌కి టాప్స్, ఫ్రాక్స్ అన్నమాట. ఈ ఫ్రాక్స్ చూసారా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కలర్‌ఫుల్‌గా. న్యూ బోర్న్ బేబీస్‌కైతే చాలా బావుంటుంది కదా! కలర్‌ఫుల్‌గా బాగా నచ్చేసింది నాకైతే. అండ్ ఇదొచ్చేసి 149 ఆ రేంజ్‌లోనే ఉంది అంతా. 129 వచ్చేసి బాటమ్స్ అన్నమాట. న్యూ బోర్న్ బేబీ బాటమ్స్ 99 అలా ఉన్నాయి. అండ్ ఇవి మొత్తం కిడ్స్‌కన్నమాట. ఒక 5 ఇయర్స్ లోపల ఉండే కిడ్స్‌కి ఇవన్నీ. ఇక్కడ మొత్తం అండ్ రీజనబుల్ ప్రైస్‌గా కూడా ఉన్నాయి. స్టాక్స్ అయితే అంత లేదు. తక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ కిచెన్ సెట్ చూసారా భలే ఉంది కదా! అండ్ ఇదన్నీ టాయ్స్ సెక్షన్‌కొచ్చాము. సేమ్ ఫ్లోర్‌లోనే కిడ్స్ సెక్షన్‌లోనే ఉంటుంది. టాయ్స్ ఇవి కూడా రీజనబుల్ రేట్‌గా అనిపిస్తుంది నాకైతే. బయట దొరికే కన్నా ఇక్కడ క్వాలిటీ అండ్ రేట్ పరంగా చూసినట్లయితే ఇక్కడ బాగుంటుంది. అండ్ ఈ బాల్స్ అప్పుడే నీకు చూపించాను కదా! నెక్స్ట్ ఇక్కడ నేను మీకు బార్బీ సెట్ చూపిస్తాను. బార్బీ సెట్ చూసారా? 295 అంట ఇది. నాకైతే రీజనబుల్ చాలా బాగుందనిపించింది. అండ్ ఇక్కడ బోర్డ్ చూసారా? ఇదైతే నాకు ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది. బయట ఇంకా తక్కువగా దొరుకుతుంది కదా! అండ్ జైలోఫోన్ కూడా అంతే. బయట మేము తక్కువగా తీసుకోవచ్చు మార్కెట్‌లో అలా వెళ్తే. మాల్స్‌లో అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్‌కు వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు స్టెయిర్‌కేస్ దగ్గర ఇది ఉండింది. పాజ్ చూసారా? అవి 79 సంథింగ్ ఏదో ఉండింది. బాగుండింది. అండ్ ఇదొచ్చేసి వాల్ డెకార్‌కి 49, 39కి ఇది బాగుండింది అనిపించింది నాకు. అంటే హోమ్ డెకార్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. రీజనబుల్ రేట్‌గా. అండ్ ఇది డోర్ లైన్ కర్టన్స్ 399 ఇది కూడా బాగా అనిపించింది. స్టార్టింగ్‌లోనే పూజాస్ ఐటెమ్స్ పెట్టారు. మేబీ ఫెస్టివ్ సీజన్ కదా! అందుకే అనుకుంటా. సెపరేట్ సెక్షన్‌లా పెట్టారు. ఇక్కడ ఎక్కువ కలెక్షన్ నాకేం కనిపియలేదు. ఓన్లీ దీపాలు, కలశం అవే కనిపించింది. అండ్ ఈ పాట్స్ చూసారా? నాకు భలే నచ్చుతుంది డీమార్ట్‌లో ఈ పాట్స్. 1 పీస్ అయితే 19 రూపీస్ అన్నమాట. చాలా బావుంటుంది. అండ్ ఇది కొత్త స్టాక్ డీమార్ట్‌లో 199 రూపీస్ వుడ్‌లో ఉంది. బాగుంది కదా చూడడానికి. అండ్ ఇది స్టీల్ సెక్షన్ అన్నమాట. స్టాక్ అయితే చాలా ఉన్నింది. ఇవి చూసారా బుజ్జిగా భలే ఉంది కదా చిన్నగా. మేము ఎప్పుడైనా ట్రావెల్ చేసేనప్పుడు అయితే ట్రిప్ అలా వెళ్తుంటాం కదా! అప్పుడు ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా! అండ్ నెక్స్ట్ ఇది చూసాను 3 కప్స్ అండ్ 3 ప్లేట్స్ అన్నమాట. ఇదొచ్చేసి 199 కాంబో అని పెట్టారు. నెక్స్ట్ ఇది కూడా 99 రూపీస్ కాంబో అని 3 సెట్స్ గ్లాస్ పెట్టారు. నాకైతే రీజనబుల్‌గా అనిపించింది. అండ్ ఇదొచ్చేసి 399 అన్నమాట.
ఇది కడాయి అలా వస్తుంది కదా, ఆ సెట్ అన్నమాట. ఇదైతే మొత్తం 5 సెట్స్ ఉన్నాయి దీంట్లో, చిన్నది ఇంకా పెద్దది వరకు. అండ్ మళ్ళీ మీకు మగ్స్ చూపిస్తున్నాను పైనవి. ఇవి కూడా 19 రూపీస్ అన్నమాట ఈచ్. అండ్ ఇదొచ్చేసి డైనింగ్ టేబుల్ సెట్, అంటే ఒక్కొక్క పీస్ సపరేట్‌గా పెట్టున్నారు. సెట్ కాదు. నేను అనుకున్న ఇవన్నీ ఒకే ప్రైస్ ఏమో అని, కానీ మళ్ళీ చూసాక తెలిసింది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. 49, 19, 22, 29 అలా సెపరేట్‌గా రేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇదన్నీ కామన్ ఎప్పుడు ఉండేలాగే ఉన్నాయి. కొత్తగా ఏమి అనిపియలేదు నాకు. డిన్నర్ సెట్స్ అన్నమాట ఇవన్నీ. సెపరేట్‌గా కావాలంటే తీసుకోవచ్చు అలా ఉన్నింది. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసాను, లీఫ్‌లా ఉన్నింది ఫ్రూట్ బౌల్‌లా, అది భలే ఉన్నింది. క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. అండ్ ఇదైతే నార్మల్ కిచెన్ ఐటెమ్స్, కుక్కర్, పాన్స్ అలా ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడ మిక్సీ ఏదైనా బాగుంటుందా అని చూద్దాం అనుకున్నాను. ఇదొక మిక్సీ నాకు బాగా నచ్చింది, ప్రీతిది. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీ అయితే బాగుండింది అనిపించింది. ఇంకా ఎక్కువ షూట్ చేస్తాం అనుకున్నాను కానీ వాళ్ళు అక్కడ ఫొటోస్ అలౌ లేదు మేడం అని చెప్పేశారు. సో అక్కడితో ఆపేశాను. ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు కానీ కావాల్సినవి తీసుకొని వచ్చేసామన్నమాట తొందరగా ఇంటికి. అండ్ ఇక్కడ నేనేమేమి తీసుకొచ్చానని షూట్ చేద్దామని ఫోన్ ఎత్తుకున్నా. తనొచ్చేసి నా వీడియో అని ఉన్నింది. అందుకోసం తన వీడియో తీశాను. తెలుగంటే రాయలసీమ అండ్ నేను ఇక్కడైతే ఏం తీసుకొచ్చాను అవన్నీ ఏం మీకు షేర్ చేయట్లేదు. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో నేను షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా లెంథీ అయిపోతుంది. అందుకోసమే. అండ్ సో ఆ వ్లాగ్ మీరేమైనా అనుకుంటే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంటాయి. మీరు చూసేయొచ్చు తొందరగా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ డీమార్ట్ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మందికి, మీకు నచ్చినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.